హాయ్, అందరు ఎలా ఉన్నారు? మొన్న ఉప్మా పల్లి కొబ్బరి చట్నీ కేసర్ వీడియో చూసి ఒక సబ్స్క్రైబర్ ఇలా కామెంట్ చేశారు. తప్పకుండా అండి లక్ష్మీ మనోహర్ గారు, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకోసం ఈ పల్లి కొబ్బరి చట్నీ. ముందుగా పల్లీలు అవేలేండి, వేరుశెనగ గుళ్ళు తీసుకొని స్టవ్ సిమ్ లో పెట్టి దోరగా వేయించుకోండి. తర్వాత మీ స్పైస్ లెవెల్ కి తగ్గట్టు పచ్చిమిరకాయలు తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి వేయించుకోండి. చివరిగా ముక్కలుగా చేసుకున్న పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసి కొంచెం సేపు వేయించండి. వీటిని మిక్సీ జార్ లోకి తీసుకొని కొన్ని పుట్నాలు అంటే వేయించిన శనగపప్పు యాడ్ చేసి అందులో కొంచెం చింతపండు యాడ్ చేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టండి. ఇక తాలింపుకి కొంచెం ఆయిల్ లో తాలింపు దినుసులు 2 ఎండుమిరగాయలు, చివరిగా కరివేపాకు యాడ్ చేయండి. దోశలోకి అయితే వాటర్ ఎక్కువ యాడ్ చేయకుండా థిక్ గా చేసుకుంటే ఈ చట్నీ బాగుంటుంది. ఇడ్లీ ఉప్మాలోకి అయితే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి లూజ్ గా చేసుకుంటే బాగుంటుంది. మర్చిపోవద్దు, తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి.